అలాగే అలాగే ఉంది. కట్ చేయండి. నేను వాటారా బాగా యాడికి వెళ్తా ఉండదా మధ్యగా కోట సింహం శ్రీనివాసరెడ్డి గారి 93వ జయంతి సందర్భంగా ఈరోజు కోటలో ఆర్య వైశ్య సంఘం సభ్యులందరూ కలిసి సంయుక్తంగా ఈరోజు మజ్జిగ సలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నల్లపరెడ్డి అభిమానులు, ప్రజలు, ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులు అందరూ కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకున్నటువంటి వారు ఈరోజు కోటలో ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం నల్లపరెడ్డి కుటుంబ సభ్యులు. వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనకి ఈ 4 మండలాల్లో కోట, వాకాడు, చిట్టమూరు, చిలకూరు మండలం ఎక్కడా జరగల. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్నటువంటి గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరం మరొకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం మహానుభావుని. ఆయన మన కోటలో నల్లపరెడ్డి కుటుంబం వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పారు. ఏ జిల్లాలో లేనటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళు మన కోటలో ఉన్నాయంటే మన కోట మండలంలో మనం ఎంతో గర్వించదగ్గ విషయం. ఏ జిల్లాలో కూడా ఇన్ని రెసిడెన్షియల్ స్కూల్ లేవు. అది ఆ శ్రీనివాసరెడ్డి యొక్క పుణ్యమే. ప్రతి గ్రామంలో ఈరోజు తారు రోడ్లు ఉన్నాయంటే దానికి కారణం శ్రీ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఆయన పంచాయతీ రోడ్లన్నీ కూడా ఆర్ఎన్బి రోడ్లుగా కలిపేశాడు. అందువల్ల మనకి రోడ్లు బాగుపడ్డాయి, అభివృద్ధి చెందుతుంది మన పట్టణం, ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. అదంతా వాళ్ళ స్థలమే. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు రాజవంశులు అయినా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 4 మండలాల్లో ఏ కుటుంబం వారు చేయనటువంటి మహా భూదాన కార్యక్రమం చేశారు. శ్రీ లక్షమ్మ గిరిజన కాలనీ అనేటువంటి ఒక కాలనీ స్థాపించి
ఆ కాలనీ వాసులకి ఉచితంగా స్థలాలను ఇవ్వడం జరిగింది, ఇల్లు నిర్మించడం జరిగింది. ఈరోజు ఆ స్థలాలు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తాయి. చూసారా ఎంత ధారాళమో వాళ్ళది, వాళ్ళ అభిమానము. అందుకనే వాళ్ళు ఈ రోజుకి కూడా అభిమానించబడుతున్నారు, గౌరవించబడుతున్నారంటే మనం చేసేటువంటి మంచి కార్యక్రమాలు అయితే ఏవైతే ఉంటాయో అవే మనల్ని గుర్తింపు తెచ్చి 10 మందిలో గౌరవాన్ని నిలబెడతాయి. కాబట్టి అలాంటి కార్యక్రమాల్లో నల్లపురెడ్డి వర్గీయులు గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా వాళ్ళందరినీ వీళ్ళు బిడ్డలాగా కాపాడినారు ఇప్పటి వరకు. మనకి నీటి వసతి లేకుండా ఉంటే 7 సంవత్సరాలు కరువు వస్తే అప్పుడు తెలుగు గంగ కాలువని మద్రాసుకి నీళ్లు తీసుకెళ్తుంటే ఆ కాలువ ద్వారా మనకి ఛానల్స్ ఇచ్చారు, లింక్ ఛానల్. ఆ ఛానల్ వల్ల ఈరోజు మనకి తాగునీరు, పంటలకి, వ్యవసాయానికి నీరు పుష్కలంగా ఉన్నాయంటే, ఈరోజు మన కోటలో నీళ్ళు ఉన్నాయంటే ఆయన యొక్క పుణ్యమని కూడా మనం చెప్పుకోక తప్పదు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళు మహానుభావులైనారు. ఒక విధంగా ఒకసారి మనకి సైక్లోన్ వస్తే సైక్లోన్లో బాగా దెబ్బతింది మన మండలం, వాకాడు, చిట్టమూరు, ఈ తీర ప్రాంతాలు. అప్పుడు ఆహారానికి బియ్యం దొరక అల్లాడుతుంటే నల్లపురెడ్డి గోపాలరెడ్డి గారు గోడౌన్ పగలగొట్టి ప్రజలకి బియ్యాన్ని సరఫరా చేశారు. అలాంటి ధైర్య సాహసం కలిగినటువంటి వారు ఈ నల్లపురెడ్డి వర్గీయులు. కాబట్టి అలాంటి నాయకులు మనకి ఉంటే మన ఏరియా కానీ మన మండలం కానీ బాగా అభివృద్ధి చెందుతుంది. అలాంటి నాయకులు ఇంకా మనకి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ శ్రీ ఆర్యవైశ్య సంఘ సభ్యులకు, నల్లపురెడ్డి వర్గీయులకు అందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.